ఆన్లైన్ బెట్టింగ్స్కు సంబంధించి హైదరాబాద్లో ఓ ఎస్ఐ కూడా తన గన్నును తాకట్టు పెట్టినట. మనము తెలంగాణలో రోజు వారం రోజుల నుంచి వరుసగా చూస్తూనే ఉన్నాం ఆన్లైన్ బెట్టింగ్స్ అని. ఇట్లా ఈ ఆన్లైన్ బెట్టింగ్స్ ద్వారా ఎంతోమంది ప్రాణాలను కోల్పోతుర్రు, ఎంతోమంది బలవర్ణం పొందిరని వార్తలు చూస్తూనే ఉన్నాం. ఇట్లా ప్రజలకు రక్షణ ఇచ్చే పోలీసులు కూడా ఇదే ఆన్లైన్ బెట్టింగ్లో మునిగిపోతుర్రు. ఎందుకు? మీకు వచ్చే జీతాలు సరిపోతలేవా? గతంలో ఇట్లానే సిద్దిపేట జిల్లాలో ఓ కలెక్టర్ గన్మెన్ కూడా ఆన్లైన్ బెట్టింగ్లో దరిదాపు 2-3 కోట్లు పోగొట్టుకున్నా అని చెప్పి అప్పుల బాధ వీడలేక కుటుంబాన్ని మొత్తం వాళ్ళ భార్యను చిన్న పిల్లలను ఎన్కౌంటర్ చేసి తాను కూడా చనిపోయిండు. రివాల్వర్తో షూట్ చేసుకొని తాను కూడా చనిపోయిండు. పోలీసులే ప్రజలకు రక్షణ ఇచ్చే పోలీసులే ఇట్లా తయారైతే ఎట్లా మీ మీద నమ్మకం ఉంటుంది? ఇంత దారుణం. అయ్యో బెట్టింగ్స్ కోసం రివాల్వర్ తాకట్టు, రికవరీ చేసిన గోల్డ్ కూడా తనాగా పెట్టిన అంబర్పేట ఎస్ఐ చూసిరా, అంబర్పేట ఎస్ఐ ఇట్లా ఆన్లైన్